రైట్ డబుల్ బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. బండి భగీరథ్ స్నేహితులను ప్రశ్నించిన పోలీసులు ఘటన జరిగిన రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. భగీరథ్ స్నేహితుల స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. హైకోర్టు జడ్జిపై ఆరోపణలు చేసిన వారిని గుర్తించేందుకు రంగం సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారి ఐపీ అడ్రస్లు సేకరించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒకే కేసుకు సంబంధించి రెండు అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, 1 by 1. సునీల్, బండి భగీరథ సంబంధించిన కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ వేగవంతం చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక నిందితుడిని 10 రోజుల కస్టడీ తీసుకునేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతడు లొంగిపోయిన రోజు కొంతమంది స్నేహితులను విచారించారు పేట్ బషీరాబాద్ పోలీసులు. తాజాగా మరికొంతమంది స్నేహితులను కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి బాలికను ట్రాప్ చేయడంతో పాటు అతడికి సహకరించిన వారికి సంబంధించిన వివరాలను కూడా ఒక్కొక్కటిగా వివరాలను సేకరించే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి మూడవసారి కూడా ఇటు జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అదనపు సెక్షన్లు జోడించిన నేపథ్యంలో ఇక బండి భగీరథకు సంబంధించిన స్నేహితుల వివరాలను కూడా ఆరాధీసే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు సంబంధించి ఇప్పటికే చాలా కీలక వివరాలను కూడా సేకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. బండి భగీరథ్ సంబంధించిన ఐఫోన్తో పాటు అతడి స్నేహితుల వివరాలను కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక వైపు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ సాగిన వేళ కూడా హైకోర్టు జడ్జిని టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో జరిగిన ట్రోళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మరొక వైపు హైదరాబాద్ పోలీసులు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేయబోతున్నారు. ఎవరైతే ఆ రోజుకు సంబంధించి కావచ్చు అంతకు ముందు రోజు ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ముఖ్యంగా వివిధ ప్రసార మాధ్యమాలకు సంబంధించి ప్లాట్ఫామ్ వేదికగా అసత్య ప్రచారాలు చేశారు. జడ్జికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన వివరాలను కూడా ఒక్కొక్కటిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సర్వీస్ ప్రొవైడర్ ఆధారంగా వారికి సంబంధించి కూడా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు చాలా కీలక దశకు సంబంధించి కావచ్చు, మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన వేళ అందుకు సంబంధించి కూడా ఆ కేసుకు సంబంధించి చూస్తున్న సింగిల్ బెంచ్ జడ్జికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్తో పాటు సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్రోల్స్ ఆమె విచారణ సందర్భం కూడా తన మీద తన కుటుంబం మీద కూడా ఇలా కొన్ని ట్రోల్స్ సాగుతున్నాయంటూ ఇది సరైంది కాదంటూ కూడా ఆమె కొంత నిరాశ ఈ సంబంధించి కూడా అనేక అంశాలు వ్యక్తం చేసిన పరిస్థితి నేపథ్యంలో కూడా చాలా సీరియస్గా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు విచారణ సాగించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎంటైర్ గా ఈ ఎపిసోడ్కు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ సాగించేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న వేళ మరొక వైపు ఇటు ఆ కేసుకు సంబంధించి విచారణ సాగిస్తున్న జడ్జిల మీద కూడా కొన్ని నిరాధారమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వేళ కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవాలి. సునీల్, కిరణ్, అయితే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, స్నేహితుల దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లుగా మనకి అర్థమవుతోంది. అయితే దానికి సంబంధించిన ఏమైనా సమాచారం దొరికిందా దట్ స్నేహితులు విచారణకి సహకరించారా లేదా అనే విషయానికి సంబంధించి? అండ్ రెండోది, ఐపీ అడ్రస్లని పంపించాలి అంటూ కూడా మెయిల్స్ పంపినట్లుగా తెలుస్తోంది. దాని నుంచి ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి రిప్లైస్ వచ్చాయి ఆ పోలీసులకి. ప్రస్తుతానికైతే మొదటి అంశానికి సంబంధించి బండి భగీరథకు ఆ యువతిని ట్రాప్ చేసేందుకు సహాయం చేసిన వారికి సంబంధించిన వివరాల నుంచి కూడా సేకరించి, ఎందుకంటే ఆయన లొంగిపోయే ముందు శనివారం రాత్రి కూడా కొంతమంది సంబంధించిన స్నేహితుల వద్ద నుంచి కూడా ఎస్ఓటీ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. బండి భగీరథతో ఎంతమంది స్నేహితులు ఉన్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు కొంతమందిని మాత్రమే విచారణ చేశారు. కాబట్టి ఈ రోజు మరికొంతమందిని కూడా కొంత
చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో పాటు అతడికి సంబంధించిన ఇంటర్ డిగ్రీ క్లాస్మేట్స్ సంబంధించిన వారికి సంబంధించిన వివరాలు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు సేకరించే ప్రయత్నం చేసి ఈరోజు కొంతమంది మాత్రమే వారిని విచారణకు పిలిచి బండి భగీరథతో ఉన్న అసోసియేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎట్లా ఉండేవారు ఏంటి, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బాధితులుగా ఉన్న అమ్మాయికి సంబంధించి ఎవరు పరిచయం చేశారు, ఆమెను ఏ విధంగా ట్రాప్ చేశారన్న సమాచారాన్ని కూడా కొంత ప్రాథమికంగా సేకరించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మీరు చెప్తున్న సర్వీస్ ప్రొవైడర్ సంబంధించి ఇప్పటికే చార్మినార్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు, వారికి లేఖలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారు రేపు కానీ ఎల్లుండి కానీ అందుకు సంబంధించిన ఏవైతే సోషల్ మీడియా వేదికగా హైకోర్టు జడ్జిని కొంత కించపరుస్తూ అసభ్యకరణ సంబంధించిన పోస్టులు పెట్టారో వారికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇటు సర్వీస్ ప్రొవైడర్కి నోటీసులు ఇచ్చారు. కాబట్టి వారు కూడా త్వరలో అందుకు సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వేదిక గ్రూపుల వేదికగా ఎవరైతే ట్రోల్ చేశారో వారి వివరాలు కూడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఓకే కిరణ్, థ్యాంక్ యూ సో మచ్.